మీ మనస్సు ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని వదిలి మౌన స్థితికి చేరుకుంటుందో అప్పుడే మీ అంతరాత్మ నీవు దైవత్వాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనే సంకేతాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికతలో అత్యంత శక్తివంతమైన భాషే మౌనం. మాటలు లేని చోట పుట్టే జ్ఞానమే మౌన జ్ఞానం. ఉదాహరణకు సముద్రంపై అలల శబ్దం విపరీతంగా ఉంటుంది, కానీ సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ముత్యాలను కూడా చూడవచ్చు. మన మనస్సులోని ఆలోచనలు విపరీతంగా ఉన్నప్పుడు కాసేపు సాక్షిభావనను కలిగి ధ్యాన సాధన చేస్తే ప్రశాంతతను పొంది జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. గుడ్డు దశలో బందీ అయి ఉన్న సీతాకోక చిలుక గొంగళి పురుగు లాంటి దశలో ఉంటూ సమయం వచ్చే వరకు వేచి ఉండడం, రెక్కలు విప్పుకొని అందమైన సీతాకోక చిలుకలాగా బయటికి వస్తుంది. అదేవిధంగా ఒక సాధకుని తాను పడిన కష్టాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు, చేసిన సాధన పరమాత్మ లేదా గురువు గారిని చేరుకోవడానికి సిద్ధం చేశాయి అంటే ఆ సాధకుడి అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నతమైన సమయానికి చేరువైనాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మౌన వ్యాఖ్యానం అలవర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసి వస్తే రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు మొదలైన వారి ఉదాహరణలు స్ఫురణకు వస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో స్థిరత్వాన్ని సాధించడం, ఆత్మజ్ఞానాన్ని పొందడం మరియు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సంక్షోభాలను ఎదుర్కోవడానికి మీరు 1. పర్వతంలా స్థిరంగా ఉండాలి. ఎదుటివారు వేసిన నిందను స్వీకరించక పర్వతంలా ఉండగలిగితే ఆ నింద తాలూకు పాపం వారి దగ్గరే ఉండిపోతుంది. 2. సత్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేయాలి. 3. కష్ట సమయంలో అంతర్గత శత్రువులైన భయం, కోపం, మాయ మీ దరికి రానివ్వకుండా మరింత దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. 4. తప్పు నాది కాదు అని మీకు మీరే నిజాయితీ కలిగి ఉండి చెప్పుకుంటూ సాక్షిభావనతో మసలుతూ ఎదుటి వారి అజ్ఞానాన్ని చూసి జాలిపడాలే తప్ప వారి స్థాయికి మీరు దిగజారవద్దు. 5. భూదేవిని ఉపమానంగా తీసుకుంటూ సహనంతో లౌకిక ప్రపంచంలో ఏర్పడిన నిందలను లెక్క చేయక కుక్కలు వెనకాల మురుగుతూ ఉంటే ఏమాత్రం చలించని వీధి గుండా వెళ్లే ఏనుగులాగా మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించండి. మనం కోపంతో, ఆవేశంతో 100 మాటలు మాట్లాడినా నిరూపించలేని విషయాన్ని కేవలం మౌనంగా ఉండి సాధించవచ్చు. మౌనం చేతగానితనం కాదు, ఆ మౌనమే నిజమైన జ్ఞానం. కనుకనే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయంలో జ్ఞాన ప్రక్రియను ఆచరిస్తూ ఆధ్యాత్మిక గురువులు వారి జీవన విశేషాలను తెలుసుకుంటూ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ మనస్సును నిశ్శబ్దం చేస్తే అపారమైన శాంతిని పొందగలరు.